హైదరాబాద్ పరిధిలో అధికారుల మార్పు చర్చనీయంగా మారింది. ప్రభుత్వం వరుసగా బల్దియాలోని ఉన్నతాధికారులను మార్చుతూ వస్తుంది. జీహెచ్ఎంసీ విభజన తర్వాత సైతం కూడా పలువురు అధికారులకు స్థానచలం కల్పించారు. ఇక తాజాగా ఐఏఎస్ల బదిలీలో బల్దియాలో పలువురు ఉన్నతాధికారులు మారిపోయారు. అధికారుల మార్పుతో అభివృద్ధి ఆగుతుందా? అసలు గ్రేటర్ ఏం జరుగుతుంది? హ్యావ్ ఎ లుక్. హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్ల పరిధిలో ప్రభుత్వం భారీగా ఐఏఎస్లను నియమించింది. అయితే కుత్బుల్లాపూర్ జోన్ ఐఏఎస్ కొద్ది వారాల అనంతరం ట్రాన్స్ఫర్ కాగా తాజాగా కూకట్పల్లి జోన్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. ఇక మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ట్రాన్స్ఫర్ కాగా జీహెచ్ఎంసీ పరిధిలో రాజేంద్రనగర్, ఖైరతాబాద్, గోల్కొండ జోనల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ నుంచి 3 ఐఏఎస్లను బదిలీ చేసి 2 ఐఏఎస్లను మాత్రమే కేటాయించింది ప్రభుత్వం. కొద్ది వారాల క్రితమే ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ను హైదరాబాద్ కలెక్టర్గా ట్రాన్స్ఫర్ చేశారు. ఇక రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్తో పాటు గోల్కొండ జోనల్ కమిషనర్ను ఇతర శాఖలకు బదిలీ చేశారు. సీనియర్ అధికారులు మాటిమాటికి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండడం వల్ల పాలనపై పట్టు సాధించలేకపోతున్నారు. దాంతో మెయింటెనెన్స్ పనులు మాత్రమే కంటిన్యూ అవుతున్నాయి. ఐఏఎస్లు మాత్రమే కాకుండా గ్రూప్ 1 ఆఫీసర్లు సైతం బదిలీ అవుతున్నారు. కొంతమంది జోనల్ కమిషనర్లు, మరి కొంతమంది అడిషనల్ కమిషనర్లు ఒక కార్పొరేషన్ నుంచి మరో కార్పొరేషన్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక ఇంజనీర్లు సైతం ఎక్కువ మంది లేని కారణంగా ఒక్కొక్కరికి 1-2 బాధ్యతలు అప్పచెప్పారు. ఇలా జీహెచ్ఎంసీలో వచ్చిన అధికారులు ఎక్కువ కాలం ఉండకుండా వెంటనే ట్రాన్స్ఫర్ అవడం పాలనపై ప్రభావం చూపుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో జీహెచ్ఎంసీకి వచ్చిన కమిషనర్, అడిషనల్ కమిషనర్, జోనల్ కమిషనర్లు సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు పనిచేసేవారు. మొదటి 6 నెలలు పాలనా యంత్రాంగాన్ని అర్థం చేసుకోవడం, తర్వాత 1-2 సంవత్సరాలలో పాలనను గాడిలో పెట్టడం వంటి పనులను చేసేవారు. కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లు కావడం, అధికారులు మాటిమాటికి మారుతూ ఉండడం అనేది లోకల్ పాలనలో సమస్యల పరిష్కారానికి పెద్ద అడ్డంకిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2.5 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అప్పటి నుంచి గ్రేటర్ పరిధి పాలనలో మార్పులు చేయడం మినహా పెద్దగా ప్రభావితం చేసే ప్రాజెక్టులు చేయలేదు. కేవలం మెయింటెనెన్స్ పనులకు మాత్రమే అధికారులు పరిమితం అయ్యారు. రాబోయే రోజుల్లోనైనా అధికారులు పాలనపై పట్టు సాధించి తమదైన శైలిలో పరిపాలన చేయడానికి ప్రభుత్వం ఆస్కారం ఇస్తుందా లేదా అన్నది గ్రేటర్లో చర్చగా మారింది.